వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు, వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని మాకేదో బలం ఉందని ఏమైనా పర్సనల్ గొడవలు ఉన్నా కూడా ఆ పర్సనల్ గొడవలను కూడా పార్టీ వైపు పెట్టి ఎవరైనా పేదవాళ్ళు చిన్న కులాల వాళ్ళని బెదిరించే కార్యక్రమంలో భాగంగానే ఇవన్నీ ఈ దాడులు చేయటం. వాళ్ళు దాడులు చేసి తెలివిగా మళ్ళా ఎదుటి వాళ్ళే మమ్మల్ని అన్ని విధాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బ్రహ్మనాయుడు ఓటమి భయంతో అనేది ఎవరు ఓటమి భయంతో ఉన్నారు, ఎవరు ఓడిపోయే వాళ్ళు చెప్పాల్సింది ప్రజలు తీర్పు ఇవ్వాల్సింది ప్రజలు. అంతేగాని ఆంజనేయులు గారు, మీ ఊరు విషయం అది. మీ ఊర్లో కూడా నువ్వు ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నావు. మీ ఊరు విషయాన్ని బ్రహ్మనాయుడు మా ఊర్లో బ్రహ్మనాయుడు ఇనిమెలలో గొడవలు పెడుతుందని చెప్తున్నావు. అలాంటి ఆ నేచరాలిటీ, ఆ నేచర్ దగ్గరగా ఉంది, దానికి సంబంధించింది మీరు. ఇవాళ వాస్తవంగా దెబ్బలు తగిలింది వైసీపీ వాళ్ళకి. దెబ్బలు తగిలి వైసీపీ వాళ్ళు పూర్తి స్థాయిలో నరసరావుపేట ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తే అవన్నీ కూడా లోపల కూడా పూర్తి స్థాయిలో నరాలు సిట్లి ఇబ్బంది ఇది అని చెప్పి గుంటూరు హాస్పిటల్కి తరలించారు. ఇంకొక గుంటూరు హాస్పిటల్కి తరలించిన లక్ష్మీనారాయణ, వినోద్ చేతులు రెండు ఇరిగిపోయినాయి, ఇంజరీ అయినాయి, అవి లేవట్లా పైకి. ఇదైపోతే పోలీసు వాళ్ళు అతి ఉత్సాహంతో వాళ్ళేదో ధర్నా చేస్తామన్నారు, వాళ్ళేదో చెప్పారని చెప్పి మా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఒక్కరిని కూడా తీసుకురాకుండా ఇలా వన్ సైడ్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. మేమేం చెప్పాలా? నువ్వు అన్ని విధాలా నువ్వు అలాంటి ఆలోచనలు దొంగ అన్నట్టుగా మాట్లాడుతాం ఆంజనేయులు గారు. అది నీకే చెల్లుబాటు అయింది. ఇప్పుడు ఈ దెబ్బలు తగిన వాళ్ళ సంగతి డిపార్ట్మెంట్ పరంగా మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? అవతల వాళ్ళకి ఏమాత్రం దెబ్బ తగిలిన పరిస్థితి లేదు. ఏదో చిన్న ఇదైతే 2 కుట్లు వేశారు, వీళ్ళకి 12 కుట్లు వేశారు. అవసరం ఇది మేజర్గా ఆ రక్తం బ్లాక్ అయింది, ఆపరేషన్ కూడా హెడ్కి చేయాలని చెప్తున్నారు. హెడ్కి ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు, అది సీరియస్ కండిషన్ అని చెప్తున్నారు. దాన్ని వదిలేసి ఎవరిని తీసుకురాకుండా వాళ్ళు ఏదో ఓసీలు అక్కడ వచ్చి ధర్నా చేశారు, వాళ్ళ మీద దాడి చేశారని చెప్పి ఈ బీసీలు అనే వాళ్ళు ఏమి చెప్పుకోలేనని బీసీలను తీసుకెళ్ళి లోపల పెట్టడం ఇది దారుణం కాదా? ఈ ఆలోచన ఆంజనేయులు గారిది కాదా? మీ ఊరు, నువ్వు కనీసం ఆ ఊరినన్నా ఒక ఊరిని ప్రశాంతంగా ఉంచుకునే దానికి ఇక్కడ కూడా అల్లర్లు సృష్టించి, ఇక్కడ కూడా బెదిరించాలని, ఇక్కడ కూడా భయభ్రాంతులను చేయాలని నీ ఆలోచనని ఏ విధంగా చూడాలనేది అర్థం కాని పరిస్థితి. నువ్వు అసలు ఎటు వెళ్తున్నావయ్యా? ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు అనే వ్యక్తి ఎక్కడ కూడా నీలాగా గొడవలకు ప్రోత్సహించాం. నేను అదే చెప్పాను. ఇనిమెల్ల గ్రామానికి సంబంధించి ఆ లక్ష్మీనారాయణ అనే ఆయన ఏదైనా ప్రమాదం జరిగితే మరి ఆ కుటుంబ సభ్యులకు ఇప్పుడు అందరూ కూడా ఆపరేషన్ చేయాలంటున్నారు. ఆ కుటుంబ సభ్యులకి ఎలాంటి జవాబు నువ్వు ఇస్తావని అడుగుతూ ఉన్నాను. ఏదైనా ఇబ్బంది జరిగితే అది ఆ పాపం ఈ జీవి ఆంజనేయులది కాదా అని అడుగుతున్నాను.
ఆ కుటుంబం, ఆ బిడ్డలు నీ తరపు నుంచి నువ్వు చేసినటువంటి నీ సృష్టి, నువ్వు చేసినటువంటి నీ రాజకీయ స్వార్థం, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలి? అలాంటి పరిస్థితుల్లో ఆ లక్ష్మీనారాయణ ఉన్నాడు. అయితే మేము ధర్నా చేస్తాం, మేము అన్ని విధాల మేము పోలీసు వారి మీద ఒత్తిడి చేస్తామని చెప్పి పోలీసు వారు కూడా మీకే సహకరించారు. ఇదా మీరు చేసేది? మీ ఊర్లో మీరు చేసే దుర్మార్గం. ఏం చేస్తావయ్యా? ఒక ఊడికే ఆ గొడవ ఉంటే దాన్ని సర్దుబాటు చేయలేని నువ్వు, అది నీ సొంతూరు అని చెప్పుకునే నువ్వేం చేస్తావని అడుగుతూ ఉన్నాను. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నీకు అసలు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసావు. కనీసం అన్న ఎక్కడ ఏ ఉందో తెలియదు, ఎక్కడ ఏ ఊరుందో తెలియని నువ్వు ఇవాళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నిజంగా ఆంజనేయులు లాంటి వాళ్ళు ఇలా చేయటం అనేది చాలా దారుణం. ఈ ఇనిమెల్ల గ్రామానికి సంబంధించి చల్లా బుజ్జి, మరి అదేవిధంగా పద్మ, అమ్మ చెట్టి ఆంజనేయులు, తన్ని చెట్టి ఆంజనేయులు, వాళ్ళ ఇంట్లో ఫర్నిచరు, టీవీ అన్నీ పగలగొట్టి మొత్తం అవన్నీ చేసి ఆ ఇల్లంతా గందరగోళం చేస్తే అది పోలీస్ డిపార్ట్మెంట్ కనిపించట్లేదా అని అడుగుతూ ఉన్నాను. ఈ వైపు నుంచి నలుగురిని తీసుకెళ్లారు, ఆ వైపు నుంచి ఇంత దెబ్బలు తగిలితే ఎందుకు తీసుకురాలేదని అడుగుతూ ఉన్నాం. మీరు ఎందుకు తీసుకురాలేదు? దాంట్లో ఏంటి స్వార్థం అని అడుగుతూ ఉన్నాను. ఈ స్వార్థం ఏంటి అనేది మీరే జవాబు చెప్పాలి. రాత్రి చెప్పటం, ఇద్దరికి దెబ్బలు తగిలి ఇద్దరిని తీసుకెళ్తామని చెప్పారు. మరి ఆ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత పెద్ద మేజరు దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఉంటే వాళ్ళని కొడితే ధర్మమే పోలీసు వారికి, వీళ్ళని కొడితే అధర్మం. ఇది మేము ఒక్కటే చెప్తున్నాం. ఈ దాడులు తెలుగుదేశం పార్టీ నేచరు, ఈ బెదిరింపులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆలోచనలు. ఈ భయం అనేది సృష్టించాలనుకున్న లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్తాడు. వీళ్ళందరూ వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ మేధస్సుతో ఇలాంటి చిన్న చన్న బడుగు బలహీన వర్గాల వారిని భయభ్రాంతులు చేయాలని, అందులో లాభించాలని అనుకోవటం అది మీ అమాయకత్వమే అయిద్దని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.